సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా సరే కూటమిలో పెండింగ్ సీట్లపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీంతో మూడు పార్టీల నాయకులు కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ ప్రచార పర్వానికి కూడా రెడీ అయిపోతున్నారు. మరొక వైపు చూసుకుంటే టీడీపీ జనసేనలో అనిశ్చితి నెలకొంది. దాదాపుగా 5 అసెంబ్లీ స్థానాలు 4 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా ఒక ఎంపీ 3 అసెంబ్లీ సీట్లను జనసేన పెండింగ్లో పెట్టింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులపై జనసేనని కసరత్తు చేస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లపైన ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం తర్జన భర్జన పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభ్యర్థులను త్వరగా ప్రకటించాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పెండింగ్ సీట్లను ప్రకటిస్తేనే బీజేపీ అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఆ సీటు కోసం జనసేన కీలక నేత పోతిన వెంకట మహేష్ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆందోళన కూడా చేస్తున్నారు. కాగా అదే స్థానాన్ని ఇప్పటికే బీజేపీకి కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ స్థానం నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ వేయటం లేదు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలసోరికి జనసేన పవన్ కళ్యాణ్ ఎంపీ టికెట్పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే స్థానం నుంచి జనసేన తరపున అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. మరొక వైపు చూసుకుంటే అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలోనూ ఆయన పేరును పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.